హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం AS11 ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ గురించి క్విక్గా రివైజ్ చేసుకుందాం. బేసిక్గా AS11లో మన ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు రకాల ఐటమ్స్ ఉంటాయి. ఒకటి మానిటరీ ఐటమ్స్, రెండోది లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్. సో AS11 అంతా ఫారెన్ కరెన్సీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఫారెన్ కరెన్సీ అన్నప్పుడు న్యాచురల్గా ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి. ఎక్స్చేంజ్ రేట్స్ ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. మనం ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్కి ఒక డేట్ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ తయారు చేసే రోజున అదొక డేట్ ఉంటుంది. ఫైనల్గా ఈ ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ మనం సెటిల్ చేసేటప్పుడు సెటిల్మెంట్కి ఒక డేట్ ఉంటుంది. సో మూడు రకాల డేట్లు ఉన్నప్పుడు రేట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు మనం బుక్స్లో ఎలా రికార్డ్ చేయాలి అనేది AS11 బేసిక్గా చెప్తుంది. మానిటరీ ఐటమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రికార్డింగ్ ఏమో ట్రాన్సాక్షన్ రేట్ ప్రకారం చేస్తాం. అంటే మనం ట్రాన్సాక్షన్ ఎంటర్ అయిన రోజున ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం బుక్స్లో రికార్డ్ చేసేస్తాం. అక్కడ వరకు ఇబ్బంది ఏం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 10th January నేను కొన్ని గూడ్స్ కొన్నాను. 6 months తర్వాత నేను పేమెంట్ ఇవ్వాలి. సో 10th January ఒక రేట్ ఉంటుంది న్యాచురల్గా. మధ్యలో నాకు బ్యాలెన్స్ షీట్ ఉంది. 31st March బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాను. ఆ రోజు వేరే రేట్ ఉంటుంది. ఫైనల్గా 6 నెలల తర్వాత అంటే 10th July నేను యాక్చువల్ పేమెంట్ చేస్తాను. ఎందుకంటే గూడ్స్ కొన్నాను కాబట్టి ఫారిన్ కరెన్సీలో నేను పే చేయాలంటే ఇంపోర్ట్ చేసుకున్నాను బేసిక్గా. ఆ రోజున ఇంకో రేట్ ఉంటుంది. కాబట్టి 3 డేట్లు ఉన్నాయి, 3 రేట్లు ఉన్నాయి. ఇప్పుడు AS11 ప్రకారం మనం ఏం చేయాలి? ట్రాన్సాక్షన్ డేట్ రోజున ట్రాన్సాక్షన్ని ఆ రేటు తీసుకుని రికార్డ్ చేసేస్తాం గూడ్స్ కొన్నట్టుగా. అది అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ డేట్ వచ్చింది. బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున వేరే రేట్ ఉంటుంది. ఆ రేటుకి మనం కొన్న రేటుకి ఉన్న డిఫరెన్స్ని మనం, అది ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటి, బేసిక్గా మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము కాబట్టి ఇది సండ్రీ క్రెడిటార్స్ లేదా ట్రేడ్ పేయబుల్ అవుతుంది. ట్రేడ్ పేయబుల్. సో డాలర్ కరెన్సీలో మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ రేట్ యొక్క డిఫరెన్స్ని మనం ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్ 31st March రికగ్నైజ్ చేసేయాలి. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, సెటిల్మెంట్ డేట్ అంటే 10th July. ఈ ఎగ్జాంపుల్లో 10th July ఆ రోజు మళ్ళీ వేరే రేటు. సో 10th July రేటు అండ్ 31st March రేటు, ఈ రెండింటిని కంపేర్ చేసి అక్కడ మళ్ళీ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకుని అది ఆ ఇయర్లో P&L కింద తీసుకెళ్ళాలి. సో మనం ఏం చేస్తున్నాం, బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని P&Lకి రికగ్నైజ్ చేస్తున్నాం. అలాగే సెటిల్మెంట్ డేట్ రోజున డిఫరెన్స్ బిట్వీన్ సెటిల్మెంట్ డేట్ రేట్ అండ్ బ్యాలెన్స్ షీట్ డేట్ రేట్ మళ్ళీ మనం ఆ సబ్సిక్వెంట్ ఇయర్లో రికగ్నైజ్ చేస్తున్నాం. ఇది AS11 చెబుతోంది మానిటరీ ఐటమ్స్కి. సెకండ్ థింగ్, లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్. లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్ అంటే ఏమిటి? మనం ఒక ఫిక్స్డ్ ఎసెట్ కొన్నా అంటే ఒక డిప్రిషియబుల్ ఎసెట్ అయి ఉండాలి, లేదు ఒక లాంగ్ టర్మ్ బారోయింగ్ అన్న చేసి ఉండాలి ఫారెన్ కరెన్సీలో. లాంగ్ టర్మ్ బారోయింగ్ అంటే ఎనీథింగ్ లాంగర్ దాన్ 12 months ఈజ్ ఎ లాంగ్ టర్మ్ బారోయింగ్. సపోజ్ 3 years చేశాను, 2 years చేశాను, లేదు 4 years బారోయింగ్ చేశాను. అలాగే మనం ఫిక్స్డ్ ఎసెట్ కొన్నాము అంటే ఇంపోర్ట్ చేసుకున్నాము ప్లాంట్ అండ్ మెషినరీని, అది దాని లైఫ్ 4 years ఉంది, లేకపోతే 5 years ఉంది, లేకపోతే 10 years ఉంది. సో బోత్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్ అండ్ బోత్ ఆర్ ఇన్ ఫారిన్ కరెన్సీ డినామినేషన్. వీటిని ట్రీట్ చేసేటప్పుడు మాత్రం ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్కి ఒక చిన్న ఆప్షన్ ఇచ్చింది AS11. అదేమిటంటే ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ని మనం ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దెమ్ టు P&L అకౌంట్ వీ కెన్ క్యాపిటలైజ్ ది ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్. అంటే ఏమిటి, ఎసెట్ వాల్యూ పెంచడం కానీ ఎసెట్ వాల్యూ తగ్గించడం కానీ, డాలర్ వాల్యూ తగ్గితే, అలాగే లాంగ్ టర్మ్ లోన్ విషయంలో లోన్ వాల్యూ పెంచడం కానీ లోన్ వాల్యూ తగ్గించడం కానీ చేయడానికి ఒక ప్రావిజన్ ఇచ్చింది. బట్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షనల్. మానిటరీ ఐటమ్ లాగా మనం ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ని P&Lకి తీసుకెళ్ళచ్చు, లేదు బికాజ్ ఇఫ్ దే ఆర్ సే డిప్రిషియబుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ వీ కెన్ ఆల్సో క్యాపిటలైజ్ దెమ్. సో ఆప్షన్ క్లియర్గా మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అని క్లియర్గా మనం రాయాలి. ఓకే.
క్యాపిటలైజ్ చేసాం. అదర్ సైడ్ ఏం చేస్తాం, ఆ డిఫరెన్స్ని దాన్ని ఫారిన్ కరెన్సీ మానిటరీ ఐటమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్ అని చెప్పి ఒక ఎఫ్సిఎంఐటిడి అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని మనం ఎవ్రీ ఇయర్ అమార్టైజ్ చేస్తాం. అంటే మనం మామూలుగా ఇంతకుముందు ఏమనుకున్నాం, మానిటరీ ఐటమ్స్ విషయంలో పిఎండ్ఎల్కి తీసుకెళ్దాం అనుకున్నాం. ఇక్కడ పిఎండ్ఎల్కి తీసుకెళ్లకుండా మనం అసెట్ వాల్యూ పెంచడం తగ్గించడం చేస్తున్నాం, లేదు లైబిలిటీ వాల్యూ పెంచడం తగ్గించడం చేస్తున్నాం. బట్ ఆ డిఫరెన్స్ని, ఆ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ని లేదు ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది లోన్ ఆర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ మనం అమార్టైజ్ చేయాలి. ఇది ఎఫ్సిఎంఐటిడి అకౌంట్లో టెంపరీగా పెట్టుకుని ఎవ్రీ ఇయర్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని ఆ రేటుకి, క్లోజింగ్ రేటుకి ప్లస్ ఎఫ్సిఎంఐటిడిలో మనం పెట్టిన అమౌంట్ అంతా ఆ ప్రపోర్షనేట్ అమౌంట్ని ఎవ్రీ ఇయర్ అమార్టైజ్ కనుక చేసుకుంటే పిఎండ్ఎల్ మీద ఎఫెక్ట్ తగ్గుతుంది. ఈ ఒక్క ప్రొవిజన్ మాత్రం లాంగ్ టర్మ్ ఫారిన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్కే ఇచ్చింది ఏఎస్ లెవెల్ ప్రకారం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ టు ది ఎంటిటీ. ఇది లాంగ్ టర్మ్ మానిటరీ ఐటమ్స్. మూడోది ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, మనం ఏమైనా గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్ లాగానే 6 monthsకి తర్వాత నేను పే చేయాలి. బట్ 6 months తర్వాత నేను పే చేయాలన్నప్పుడు రేట్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఇప్పుడే చెప్పలేము మనం మార్కెట్ ఆ రోజు ఎంత ఉంటుందో. అందుకని ఆ రిస్క్ నేను భరించడానికి ఏం చేస్తాను, ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాను. అంటే ఏంటి, 6 నెలల తర్వాత నేను ఆ ఫారిన్ కరెన్సీని ఇవాళ డేట్లోనే ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి ఒక రేటు కూడా ఫిక్స్ చేసుకుని ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాను. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో 2 జరుగుతున్నాయి. ఏమిటి, ఫ్యూచర్ డేట్లో మనం సెటిల్మెంట్ ఉంటుంది. సెకండ్ థింగ్, రేటు మనం ఇవాళే డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసేసుకుంటాం. ఎప్పుడైతే రేటు ఫైనలైజ్ అయిపోయిందో ఆ రోజు యాక్చువల్గా మార్కెట్లో ఎంత రేటు ఉందనేది మన మీద ఎఫెక్ట్ పడదు. అది ఒకప్పుడు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు మనకి, లేదు ఫేవరబుల్గా ఉండకపోవచ్చు, బట్ అది వేరే విషయం. కానీ బట్ రిస్క్ను మనం పెగ్ చేయాలి, అంటే రిస్క్ను మనం ఫిక్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది వాడతారు. దీన్నే, ఈ పర్పస్నే హెడ్జింగ్ అని కూడా అంటారు. సో ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో ఏఎస్ లెవెల్ ప్రకారం ఏం చేయాలంటే, సింపుల్గా ఫార్వర్డ్ రేట్లోంచి స్పాట్ రేట్, అంటే స్పాట్ రేట్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ మార్కెట్ రేట్, ఫార్వర్డ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ద రేట్ అట్ విచ్ వీ హావ్ ఎంటర్డ్ ఇంటు ఎ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఈజ్ పర్ యూనిట్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో సపోజ్ 70 రూపాయలు మనం డాలర్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం 6 నెలల తర్వాత, ఇవాళ స్పాట్ రేట్ 68 రూపాయలు. సో 70కి 68కి ఎంత డిఫరెన్స్, 2 రూపాయలు. 2 రూపాయలు లాస్ మనకి. ఎందుకని, మనం ఇది సడన్ క్రెడిటార్స్ కదా, పేయబుల్. 68 కాస్త 70 అవుతుందంటే మనం 2 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నాం. సో 2 రూపాయలు పర్ డాలర్ లాస్. సపోజ్ నా కాంట్రాక్ట్ $1,000 కనుక్కున్నాం, అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ $1,000 ఎంటర్ అయ్యారు. సో 1000 into 2, 2000 రూపీస్ నాకు లాస్. ఈ లాస్ ఎన్నాళ్ళకి, 6 నెలలకి. సో ఈ కరెంట్ ఫైనాన్షియల్ పీరియడ్లో ఎంత పీరియడ్ ఉంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత పీరియడ్ ఉంది అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేసి ఈ 2000 రూపీస్ లాస్ని మనం 2 పీరియడ్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి పిఎండ్ఎల్లో రికగ్నైజ్ చేయడమే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో మనం చేసేది. దాని తాలూకు 1-2 లెక్కలు చేయండి. చిన్న టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను పెడతాను, అది చూస్తే మీకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లోనే ఇంకొక రకం ఉంది. ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, హెడ్జింగ్ పర్పస్ అనుకున్నాం. అంటే ఏంటి, మనం ఏవో గూడ్స్ కొన్నాం లేదా మెషినరీ ఇంపోర్ట్ చేసుకున్నాం, పేమెంట్ ఉంది, అది రియలిస్టిక్ ట్రేడ్ ట్రాన్సాక్షన్. సో మీన్స్ ద కాంట్రాక్ట్ ఈజ్ బ్యాక్డ్ బై ఏ జెన్యూన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్. కొంతమంది ఉంటారు మార్కెట్లో, స్పెక్యులేటర్స్ ఉంటారు. స్పెక్యులేటర్స్ ఏంటి, వాళ్ళు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏమి ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ ఏం లేదు, ఓన్లీ స్పెక్యులేషన్. అంటే ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ని అడ్వాంటేజ్ తీసుకునేందుకు వాళ్ళు మార్కెట్లో ఉంటారు. అటువంటి ప్లేయర్స్ని స్పెక్యులేటర్స్ అంటారు. సో స్పెక్యులేటర్స్ ఆర్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లెక్కలో మనకు తెలుస్తుంది క్లియర్గా, ఈ ఈజ్ ఎంటర్డ్ ఇంటు ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ at so and so rate. After say 2 months he has sold the forward contract. How do you treat it as per the relevant accounting standard అంటారు. అంటే ఎప్పుడైతే మీరు గూడ్స్ గురించి ఆ క్వశ్చన్లో మెన్షన్ చేయలేదో, వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ స్పెక్యులేటివ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్. స్పెక్యులేటివ్ కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్కి ఏమిటంటే మనం 2-3 పాయింట్లు రాయాలి. ఒకటి,
ప్రీమియం కానీ డిస్కౌంట్ కానీ మనం ఇగ్నోర్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా రూపాయలు 70 రూపాయల్లో రూపాయలు ప్రీమియం ఉంది. సో ఆ ప్రీమియంనే మనం లాస్ అంటున్నాం, లేదా ప్రాఫిట్ అంటున్నాం. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్నే మనం P&Lకి రికగ్నైజ్ చేస్తున్నాం. స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్లో ఎలా ఉంటుందంటే ప్రీమియం ఆర్ డిస్కౌంట్ ఈజ్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ స్పెక్యులేటివ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కొన్నాం, తర్వాత 4 రోజులకే అమ్మేసాం, లాభం వచ్చింది లేదు నష్టం వచ్చింది. అంటే సేల్ రేట్ మైనస్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రేట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ప్రాఫిట్ ఆర్ లాస్. అది P&Lలో రికగ్నైజ్ చేయాలి. బట్ ఎగ్జామ్ పర్పస్కి వచ్చేటప్పటికి మీరు ఇంకొక పాయింట్ కూడా రాయాలి. ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఫర్ స్పెక్యులేషన్ పర్పస్ దే ఆర్ మార్క్ టు మార్కెట్ ఎట్ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా రియల్ వరల్డ్లో ఎలా జరుగుతుందంటే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ని కంటిన్యూ చేస్తే జనవరిలో మనం గూడ్స్ కొన్నాం, మార్చిలో బ్యాలెన్స్ షీట్ ఉంది, జూన్లో పేమెంట్ ఉంది, ప్లస్ మనం ఒక ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు రెగ్యులర్ హెడ్జింగ్ ట్రాన్సాక్షన్ అంటాం. స్పెక్యులేషన్కి వచ్చేటప్పటికి జనవరిలో మనం స్పెక్యులేషన్ కాంట్రాక్ట్ కొన్నాం, మార్చిలో బ్యాలెన్స్ షీట్ ఉంది, ఏప్రిల్లోనో మేలోనో దాన్ని అమ్మేసాం. సో మార్చికి మనం బ్యాలెన్స్ షీట్ తయారు చేసేటప్పుడు కూడా మార్చి క్లోజింగ్ రేట్ ఎంత ఉందో చూసుకుని దానికి ఫార్వర్డ్ కాంట్రాక్ట్ రేట్కి ఉన్న డిఫరెన్స్ని మనం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఈ మెటీరియల్లో మనకు ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ పర్పస్కి అయితే మనం దాని గురించి మనం ట్రీట్మెంట్ ఏం చేయక్కర్లేదు. బట్ ఒక స్టాండర్డ్ సెంటెన్స్ అయితే మనం రాయాలి. ఏమైనా డిఫరెన్స్ బిట్వీన్ ద ఫార్వర్డ్ రేట్ ఆన్ ద రిపోర్టింగ్ డేట్ అంటే బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ ద ఫార్వర్డ్ రేట్ ఈజ్ మార్క్ టు మార్కెట్ ఎట్ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్ అని ఒక ఎక్స్ట్రా సెంటెన్స్ రాసి సేల్ రేట్ మైనస్ ఫార్వర్డ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఇస్ టు బి రికగ్నైజ్డ్ ఆర్ విచ్ ఇస్ టు బి టేకెన్ టు ది P&L అనేది ట్రేడింగ్ అండ్ స్పెక్యులేషన్కి రాయాలి. ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ బారోయింగ్ ఫర్ బయింగ్ ఏ ఫిక్స్డ్ అసెట్. ఇది ఎప్పుడైతే బారోయింగ్ అన్నామో దీంట్లో బారోయింగ్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే AS16 కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఫారిన్ కరెన్సీలో చేస్తున్నాం కాబట్టి AS11 కూడా ఇంపాక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇటువంటి ప్రాబ్లం కనుక వస్తే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఇచ్చినట్టు క్వశ్చన్ పేపర్. సో AS16 అండ్ AS11 దట్టు ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు దీనికి నేను ఒక చిన్న టేబుల్ ఇస్తాను వీడియో ఎండ్లో. ఆ టేబుల్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లంలో మిగిలిన డేటా అంతా ఉంటుంది. ఆ డేటాని ఈ టేబుల్లో కనుక ఇన్సర్ట్ చేస్తే మనకి 5 minutesలో మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చు. ఆ టేబుల్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫారిన్ కరెన్సీ లోన్ తీసుకున్నప్పుడు మనం క్లోజింగ్ రేట్ తీసుకోవాలి. అంటే $1,00,000 తీసుకున్నాం. డాలర్ క్లోజింగ్ రేట్ అంటే ఏంటి? 31st March కొన్నది. ట్రాన్సాక్షన్ డేట్ ఉన్నది కానీ నేను జనవరిలో కొన్నాను, జనవరిలో లోన్ తీసుకున్నాను, మార్చికి నేను బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తున్నాను. సో మార్చ్ రేటు తీసుకోవాలి. ఇది ఫారిన్ కరెన్సీ లోన్ మీద మనం ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఫారిన్ కరెన్సీ లోన్ కట్టుకోవాలి. అట్లాగే సెకండ్ స్టెప్ కిందేమో ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ క్లోజింగ్ రేట్ మైనస్ ట్రాన్సాక్షన్ రేట్. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ INR లోన్. అంటే ఏంటి? లెక్కలో ఎలా ఇస్తాడు? మీరు INRలో కూడా లోన్ తీసుకునేందుకు బలానా బ్యాంక్ ముందుకు వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది ఎట్ సో రేట్. సో INR లోన్కి మాత్రం మనం ట్రాన్సాక్షన్ రేట్ తీసుకోవాలి. సో ఫారిన్ కరెన్సీ లోన్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్లోజింగ్ రేట్ తీసుకోవాలి, INR లోన్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ రేట్ తీసుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మిగిలిన లెక్క అంతా చాలా ఈజీ. ఆ టేబుల్ని ఒకసారి చూడండి, చూస్తే బారోయింగ్ కాస్ట్ ఎంత వస్తుంది, అలాగే AS11 ప్రకారం ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఎంత రికగ్నైజ్ చేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ అండ్ నాన్ ఇంటిగ్రల్ ఆపరేషన్స్ అని ఉంటాయి ఫారెన్ బ్రాంచెస్లో. ఆల్రెడీ మీరు బ్రాంచెస్లో చదివి ఉంటారు. బ్రాంచ్ అకౌంటింగ్లో ఫారెన్ బ్రాంచెస్లో 2 రకాల బ్రాంచెస్ ఉంటాయి, డిపెండెంట్ అని, ఇండిపెండెంట్ అని. అలాగే ఫారెన్ బ్రాంచెస్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఇంటిగ్రల్ అని, నాన్ ఇంటిగ్రల్ అని. ఇంటిగ్రల్ అంటే డిపెండెంట్, నాన్ ఇంటిగ్రల్ అంటే ఇండిపెండెంట్. దీనికి జనరల్గా ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే వాడు ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు, ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చి కన్వర్షన్ రేట్స్ ఇస్తాడు, కన్వర్షన్ రేట్స్ ఇచ్చి మీరు కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయండి అంటాడు.
ఇంటిగ్రల్ అయితే ఒక రకంగా చేయాలి, నాన్ ఇంటిగ్రల్ అయితే ఒక రకంగా చేయాలి. అది ఎలా చేయాలనేది చూద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ మీకు తెలుసు. ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే మీకు అన్ని హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ యొక్క సమ్మరీ ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది, పర్చేస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, శాలరీస్, రెంట్, ట్యాక్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్, అలాగే అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. వాటిలో మళ్ళీ కొన్ని కరెంట్ అసెట్స్, కొన్ని కరెంట్ లైబిలిటీస్, ఇలా అన్ని హెడ్స్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించిన సమ్మేషనే ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్, టాలీ ట్రయల్ బ్యాలెన్స్ మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఫారిన్ కరెన్సీ రేట్ ఎంత ఉందో తీసుకుని దాన్ని రెలవెంట్ ఐటమ్కి రెలవెంట్ రేట్ని మనం అప్లై చేసి కొత్త ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయాలి, కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇది చేసేటప్పుడు ఇంటిగ్రల్ అయితే ఒక రకం, నాన్ ఇంటిగ్రల్ అయితే ఒక రకం. ఇంటిగ్రల్ అయితే ఎలా చేయాలి? ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ అసెట్స్ కానీ దాని తాలూకు డిప్రిసియేషన్ కానీ ఇంటిగ్రల్ కనుక అయితే ఎక్విజిషన్ రేట్తో చేయాలి. ఇది చెప్పే ముందు ఒక చిన్న విషయం మనం గుర్తు చేసుకుందాం. ఈ ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్ ఆపరేషన్స్కి వచ్చేటప్పటికి మనకు 4 రకాల రేట్లు ఉంటాయి. ఒకటి ఎక్విజిషన్ రేట్, అంటే ఏమిటి? మనం కొన్న రేట్ లేదు కొన్నప్పుడు ఉన్న రేటు ఎక్విజిషన్ రేట్ అంటాం. దాన్ని ఓపెనింగ్ రేట్. ఓపెనింగ్ రేట్ అంటే ఏమిటి? ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో ఉన్న రేట్ని ఓపెనింగ్ రేట్ అంటాం. క్లోజింగ్ రేట్, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లో ఉన్న రేట్ని క్లోజింగ్ రేట్ అంటాం. యావరేజ్ రేట్ అని ఒకటి. యావరేజ్ రేట్ అంటే ఏమిటి? మనం రోజు బిజినెస్లో ఉన్నప్పుడు పర్చేస్ చేస్తాం, సేల్స్ చేస్తుంటాం, ఎవ్రీ మంత్ శాలరీస్ ఇస్తాం. అలాగే కొన్ని సందర్భాల్లో డైలీ వేజెస్ ఉంటాయి, వీక్లీ వేజెస్ ఉంటాయి. ఇటువంటి ఐటమ్స్కి మనం ఆ రోజు ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ రేట్ తీసుకుని మనం అప్లై చేసి అకౌంటింగ్ చేసే విధానం అనేది లేదు. కేస్ 11 ఏం చెప్తుందంటే అటువంటి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి మీరు యావరేజ్ రేట్ తీసుకోండి. సో అవి ఏమిటి అనేది మనం ఇచ్చిన ట్రయల్ బ్యాలెన్స్లో దేనికి ఎక్విజిషన్ రేట్ వాడాలి, దేనికి ఓపెనింగ్ రేట్ వాడాలి, దేనికి యావరేజ్ రేట్ వాడాలి, దేనికి క్లోజింగ్ రేట్ వాడాలి అనేది మనకి టెస్ట్ ఎగ్జామినేషన్. చాలా సింపుల్ యాక్చువల్గా దీన్ని అడ్రస్ చేయడం. ట్రేడింగ్ అండ్ P&Lకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా యావరేజ్ రేట్ వాడతాం. కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అన్నిటికీ కూడా క్లోజింగ్ రేట్ వాడతాం. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కనుక అయితే లేదు దాని తాలూకు డిప్రిసియేషన్ కూడా ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే దానికి సంబంధించినంత మటుకు మనం ఎక్విజిషన్ రేట్ వాడతాం. క్లోజింగ్ స్టాక్ అనేది కూడా ఇస్తాడు ఒకప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్లో. అది మనం కొత్త క్లోజింగ్ స్టాక్ అనేది న్యాచురల్గా మనం ట్రయల్ బ్యాలెన్స్లో వేయం. ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్లో భాగం కింద మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. సో క్లోజింగ్ స్టాక్ అని వాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం ట్రయల్ బ్యాలెన్స్లో వేయగలం. ట్రయల్ బ్యాలెన్స్ కింద కావాలంటే క్లోజింగ్ స్టాక్ అని వేసి న్యాచురల్గా క్లోజింగ్ స్టాక్కి క్లోజింగ్ రేటే అప్లై చేస్తాం. సో కరెంట్ అసెట్స్కి, కరెంట్ లైబిలిటీస్కి క్లోజింగ్ రేట్ వాడాం, ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ రేట్ వాడాం, క్లోజింగ్ స్టాక్కి బిలో ది ట్రయల్ బ్యాలెన్స్ క్లోజింగ్ రేట్ వాడాం, ఫిక్స్డ్ అసెట్స్ డిప్రిసియేషన్కి మనం ఎక్విజిషన్ రేట్ వాడాం. అదర్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్స్ లైక్ సేల్స్ కానీ, పర్చేస్ కానీ, శాలరీస్, రెంట్, ఇందాక మనం అనుకుంటున్నాం రకరకాల ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్లో ఉండే డెబిట్ ఐటమ్స్ కానీ, క్రెడిట్ ఐటమ్స్ కానీ వాటన్నిటికీ యావరేజ్ రేట్ వాడతాం. ఇవన్నీ కాక ఇంకొక 2 ఐటమ్స్ ఉంటాయి. ఇది హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, ఇండియాలో ఉంది, బ్రాంచ్ ఫారెన్లో ఉంది. సో హెడ్ ఆఫీస్ గూడ్స్ పంపిస్తుంది బ్రాంచ్కి. సో గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అనేది. అలాగే ఆ బ్రాంచ్ వాడు హెడ్ ఆఫీస్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ రెండింటికి మాత్రం వాడే INR ఈక్వలెంట్ అమౌంట్ ఇచ్చేస్తాడు. అది ఫారిన్ కరెన్సీలో ఇవ్వడం. అంటే ఏంటి? ఆ 2 ఐటమ్స్ని మనం ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమేమిటి ఆ 2 ఐటమ్స్? ఒకటి గూడ్స్ సెంట్ టు బ్రాంచ్, నెంబర్ 2 హెడ్ ఆఫీస్ అకౌంట్. ఇవి యాక్చువల్స్ వేయాలి. సో వీటి కన్వర్షన్ రేట్ ఏమీ అప్లై చేయాల్సిన పని లేదు. ఈ రేట్స్ ఇలా అప్లై చేస్తూ ఇంటిగ్రల్ అయితే ఫిక్స్డ్ అసెట్స్కి మనం ఈక్విజిషన్ రేట్ తీసుకుంటాం. అదే నాన్ ఇంటిగ్రల్ అయితే మనం క్లోజింగ్ రేట్ తీసుకుంటాం. అదర్వైజ్ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. ఒక ఫిక్స్డ్ అసెట్స్లోనే డిఫరెన్స్. ఇంటిగ్రల్ అయితే ఎక్విజిషన్ రేటు, నాన్ ఇంటిగ్రల్ అయితే క్లోజింగ్ రేటు. డిప్రిసియేషన్ కూడా అంతే. డిప్రిసియేషన్ ఇంటిగ్రల్ అయితే ఎక్విజిషన్ రేటు, నాన్ ఇంటిగ్రల్ అయితే క్లోజింగ్ రేటు. ఇంత మటుకు క్లియర్. ఇంకపోతే ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేసాం. ఏది? కన్వర్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ యూజింగ్ ది ఎక్స్చేంజ్ రేట్స్. ఎక్స్చేంజ్ రేట్స్ కూడా డిఫరెంట్ రేట్స్, ఎక్విజిషన్ రేట్, ఓపెనింగ్ రేట్, యావరేజ్ రేట్, క్లోజింగ్ రేట్ చేసినప్పుడు న్యాచురల్గా డిఫరెన్స్ వస్తుంది. ఏది? డెబిట్స్కిను క్రెడిట్స్కి.
ఇంటిగ్రల్ అయితే ఆ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ని P&Lకి తీసుకెళ్తాం. ఎక్స్చేంజ్ ప్రాఫిట్ అవుతుంది, లేకపోతే ఎక్స్చేంజ్ లాస్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఇంటిగ్రల్ మాత్రం దానికి ఒక సెపరేట్ హెడ్ క్రియేట్ చేసి ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ FCTR అకౌంట్ అంటారు. FCTR అని చెప్పి దాన్ని లయబిలిటీ సైడ్ తీసుకెళ్ళాలి. ఈ రెండే డిఫరెన్స్లు ఇంటిగ్రల్కి నాన్ ఇంటిగ్రల్కి. ఒకటి ట్రీట్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ దేర్ రేట్, నెంబర్ 1. నెంబర్ 2, exchange difference. Exchange difference in case of integral operations is to be taken to P&L. Exchange difference with respect to non-integral operations is to be recognized as FCTR under liabilities. So with this, I think మనం AS11ని మనం బాగా అడ్రస్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.